హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ ఛానల్. నా పేరు లలిత. ఈరోజు మనం ఫ్రీ AWS క్లౌడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో కూడా ఫార్వర్డ్ చేయండి. సో ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్‌కి వెళ్ళి AWS మేనేజ్మెంట్ కన్సోల్ అని టైప్ చేసి ఈ పేజ్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ రూట్ ఈమెయిల్ అడ్రెస్ ఒకటి మనం సెలెక్ట్ చేయాలి. ఒకటి ఇవ్వాలండి. సో, ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. దేంతో అయితే మీరు AWS అకౌంట్‌కి లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వండి. సో, ప్రాక్టీస్‌కి ఒక సెపరేట్ ఈమెయిల్ అడ్రెస్ పెట్టుకోండి. మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ కాకుండా సెపరేట్‌గా మీరు ఒక ఈమెయిల్ అడ్రెస్ క్రియేట్ చేసుకోండి. AWS అకౌంట్ నేమ్ అనేది కూడా మనం ఒకటి ఇవ్వాలి. ఏదైనా రాండమ్ అకౌంట్ నేమ్ మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. నేను ప్రస్తుతానికి ఈ వీడియో పాజ్ చేసి ఆ కోడ్ వచ్చి ఇక్కడ టైప్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తాను. మీరు కూడా అదే చేయండి. ఓకే. ఇక్కడ రూట్ యూజర్ పాస్వర్డ్ ఒకటి చూజ్ చేసుకోమంటుందండి. ఏదైనా రాండమ్ పాస్వర్డ్ మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు AWS అకౌంట్‌ని అని ఇక్కడ క్వెషన్స్ అడుగుతుందండి. ఎయిదర్ మనం బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, పర్సనల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో ప్రాక్టీస్‌కి మాత్రం చూజ్ చేస్తే పర్సనల్ అని క్లిక్ చేయండి. లేదు బిజినెస్ అంటే బిజినెస్ క్లిక్ చేసుకోండి. డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్స్. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. మీ నేమ్ ఎంటర్ చేయండి. సో, ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. సో, నేను ఇవన్నీ డీటెయిల్స్ కొంచెం పర్సనల్ కాబట్టి నేను ఒకసారి వీడియో పాజ్ చేస్తాను. పాజ్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ పేజ్‌లో బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఒక కార్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. మినిమల్ వన్ టైమ్ చార్జ్ మనకి పడుతుంది. యూఎస్ వచ్చేసి $1 పడుతుంది. అండ్ ఇండియాలో అరౌండ్ ₹80 పడొచ్చు. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయాలి. సో, ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు AWS మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. అకౌంట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయినట్టు. తర్వాత మీరు సైన్ ఇన్ పేజ్‌కొచ్చి ఇలా కనిపిస్తుంది మీకు సైన్ ఇన్ పేజ్. ఇక్కడ మీకు రూట్ యూజర్ అని చూజ్ చేసుకొని మీరు ఏ ఈమెయిల్ అడ్రెస్ తోటైతే మీరు ఈ అకౌంట్‌ని మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వాలి. సో, ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఇది AWS క్లౌడ్ యొక్క డాష్‌బోర్డ్. సో, మీరిక్కడ టాప్ రైట్ కార్నర్‌లో చూస్తే క్లౌడ్ అకాడమీ అని ఉంది కదా! ఇది మనము అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ నేమ్ అయితే ఇచ్చామో అకౌంట్ నేమ్, ఆ అకౌంట్ నేమ్ ఇక్కడ విజిబుల్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఒక అకౌంట్ ఐడీ కనిపిస్తుంది కదా! సో, మీ అకౌంట్‌కి ఈ ఐడీ అసైన్ చేశారనమాట AWS వాళ్ళు. సో, ఇది మన రూట్ అకౌంట్ ఐడీ. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఇప్పటి నుంచి అన్ని AWS సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు సర్వీసెస్ అని క్లిక్ చేస్తే ఎన్ని AWS సర్వీసెస్ ఉంటాయో అన్నీ ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. ఆల్ సర్వీసెస్‌లో నేను ఒకసారి చూపిస్తాను. ఇన్ని సర్వీసెస్ ఉన్నాయండి AWS వాళ్ళవి. చాలా బ్యూటిఫుల్ సర్వీసెస్ ఇవన్నీ గూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంటాయి. కొన్ని చార్జ్డ్ ఉంటాయి. సో, మనం చాలా జాగ్రత్తగా చూసి ఫ్రీ టైర్‌వి మాత్రమే ప్రాక్టీస్‌కి వాడండి. ఏదైనా చార్జ్ పడుతుంది అంటే చూసుకోండి. అది మినిమమ్ చార్జ్ అయితే ఓకే. మీరు యూజ్ చేసుకొని చార్జ్ పడ్డా గూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ కొన్ని సార్లు మనం మానిటర్ చేసుకోకపోతే చాలా చార్జ్ అవుతుంది. సో, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో, ఇదండి. ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని సర్వీసెస్ అనేది మనం వాడుకుంటాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే యూజ్ అయింది, నాకు హెల్ప్ అయింది అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.